guys, welcome back to my channel. This is Matsa Moulika Reddy. So welcome to my first vlog. Firstly, this is Moulika and I do content related to lifestyle, hostel, food, travel, beauty, whatnot. Consider subscribing my channel. And finally first vlog అయితే start చేసేసా guys. And this is going to be the weekend vlog in my life. సో ఏంటి వీకెండ్లో ఏం చేస్తాం ఏమని చెప్పి యాక్చువల్లీ ఇంక ఈరోజు కాలేజ్ ఎలానో ఉండదు సండే. సో ఇంకా హాస్టల్లోనే ఉన్నా. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ర్యాండమ్ వీడియో లైక్ వ్లాగ్ లాగా. సో ఫస్ట్ లేచిందే లేట్గా లేచా గైస్. 8:30కి లేచా. ఈరోజు ఇంక సండే కాబట్టి ఇంకా అసలు లేవబుద్ధి కాలేదు. 8:30కి లేచా. లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మెస్కి వెళ్ళి తినేసి వచ్చా అనమాట ఇప్పుడే. సో నెక్స్ట్ వచ్చేసి స్నానం చేయాలి. కాకపోతే ఈరోజు ఇంకా అఫ్ కోర్స్ సండే, సో ఇంకా రిఫ్రెష్మెంట్ కావాలి కాబట్టి హెడ్ బాత్ చేయాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఆయిలింగ్ పెట్టుకోవాలి. సో ఈ హెడ్ బాత్ అనేది నాకు పెద్ద అసలు కొంచెం హెడ్ ఏక్ విషయం. ఐ డో ఫీల్ వెరీ హెడ్ బాత్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది బేసిక్ గా. బట్ స్టిల్ వీ హ్యావ్ టు. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫైనలీ ఆయిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ప్రశాంతంగా ఉంది ఆయిల్ పెట్టుకొని కొంతసేపు మసాజ్ చేసుకుంటే కానీ ఇంకొకరి దగ్గర చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ స్టిల్ ఇంకా ఆప్షన్ లేనప్పుడు మనమే చేసుకోవాలి. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు ఆయిలింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 2 hours అలా నేను ఇలానే వదిలేస్తాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవబోతుంది. సో ఒక 11:30, 12 అలా వెళ్ళి స్నానం చేస్తా. సో 12:30కి మాకు మెస్ ఓపెన్ చేస్తారు. సో అప్పటికి స్నానం చేసి వచ్చేస్తే ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఐఎమ్ ప్లానింగ్ అట్లా నేను చూసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకేం పని లేదు, బేసికలీ ఏం పని లేదు. సో ఊరికే హాట్స్టార్లో అదే మరి కుక్ విత్ జాతరత్నాలు వస్తే దాన్ని చూస్తూ ఉన్నా అనమాట. యూ కెన్ సీ అదే యాక్చువల్లీ. ఫన్గా ఉంది గైస్ ఆ షో అయితే మాత్రం. నాకేమి వేరే ఏం డిఫరెన్స్ ఏం తెలియదు. ఓకే వీ కెన్ వాచ్ అన్నట్లే ఉంది. సో నాకు ఇంకేదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇంక నేను దాన్ని పెట్టుకొని చూస్తూ ఉన్నాను అనమాట. సో నిన్ననే ఏదో లాంచ్ ఎపిసోడ్ అని చెప్పి వచ్చింది. సో అందుకే ఇంకా చూస్తూ ఉన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్నానమే డైరెక్ట్. ఇంకా స్నానం చేసి వచ్చాకే ఏదైనా చేయబుద్ధి అవుతుంది. సో స్నానం చేసి వచ్చాక తర్వాత మళ్ళీ నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తా. స్టే ట్యూన్డ్. One eternity later. హే గైస్, ఫైనలీ స్నానం అయిపోయింది. ఎంత ఫ్రెష్గా ఉంటుందో స్నానం చేశాక. సో స్నానం చేసి వచ్చేసా, అంతా అయిపోయింది. బొట్టు పెట్టుకునేసా. సో ఇప్పుడు కొంతసేపు నేను అలానే వదిలేస్తాను అనమాట. మళ్ళీ డ్రైయర్ పెడతాను యాక్చువల్లీ. సో అలానే వదిలేస్తా కొంతసేపు. దాని తర్వాత డ్రైయర్ పెడతాను అనమాట. సో అంటే ఒక 70% డ్రై అయితే బెస్ట్. సో అలానే ఇంత వెట్గా ఉన్నప్పుడు డ్రైయర్ పెడితే బిన్నే ఊడిపోద్ది అనమాట జుట్టు. సో అయిపోయింది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఆఫ్ కోర్స్ సీరం. సో నేను మినిమలిస్ట్ది యూజ్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ నేను సపరేట్ ఇంకొక వీడియో చేసి లైక్ హెయిర్ కేర్ రొటీన్ లాగా చేద్దామని అనుకున్నా.
బట్ ఈరోజు ఎందుకో ఈ హెడ్ బాత్ వల్ల ఆల్మోస్ట్ నేను చేసేదాన్ని ఈ వీడియోలోనే ఈ వ్లాగ్లోనే రిలీజ్ అయిపోయేలా ఉంది. మొత్తం తెలిసిపోతుంది మీకు. సో చేద్దామా వద్దా పెద్ద కన్ఫ్యూషన్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే. సో సీరం మెయిన్ దేనికైనా ఇట్లా కొంచెం వెట్గా ఉన్నప్పుడు మీరు సీరంగా అప్లై చేశారంటే హెయిర్ చాలా స్మూత్ అవుతుంది గైస్. ఇది నేను ముందుగానే తెలుసుకున్నా ఈ టిప్. ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ. యా అయిపోయింది. సో జస్ట్ ఒక చిన్న క్లిప్ పెట్టేసుకొని మెస్కి వెళ్ళిపోవడమే అనమాట. యాక్చువల్లీ బట్టలు లాండ్రీకి ఇవ్వాలి, అదొక పెద్ద పని ఒకటి ఉంది. సో బట్టలు లాండ్రీకి ఇచ్చేసి దాని తర్వాత ఇంకా మెస్కి వెళ్ళడమే. క్లిప్ కొద్దిసేపు జస్ట్ ఇంక ఇట్లా వదులుకొని వెళ్తే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఒక చిన్న క్లిప్ పెట్టేసుకొని తర్వాత చాలాలోపు ఇంకా ఎలా తినేసి వచ్చేలోపు కొంచెం డ్రై అవుతుంది. దాని తర్వాత డ్రైయర్ పెట్టుకునేసి వీఆర్ డన్. ఎస్ ఫైనలీ ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ రీసెట్ డే లాగా ఉంది గైస్. ఫస్ట్ ఏం చేసా, స్నానం చేసి వచ్చిన వెంటనే మొత్తం బెడ్షీట్ మొత్తం అవంతా మార్చేసా అనమాట. పిల్లో కవర్ అన్నీ మార్చేసా. సో ఇప్పుడు ఇంకేం లేదు, లాండ్రీ ఒకటి ఇచ్చేసి వెళ్ళి మెస్కి వెళ్ళి తిందామని. ఈరోజు సండే చికెన్ బిర్యానీ పెడుతున్నారు. ఎలా ఉందో ఏంటో వెళ్దాం. ఐఎమ్ హ్యావింగ్ హై ఎక్స్పెక్టేషన్ ఆన్ దిస్ మెస్. సో వెళ్దాం. ఈ వీక్ ఏం చేశారు, లాస్ట్ వీక్ బాగానే చేశారు. సో ఈ వీక్ ఎలా చేశారో చూద్దాం. లెట్స్ గో. ఫైనలీ తినేసి వచ్చేసా. సో అక్కడ చాలా గోలుగా ఉంది గైస్. అందుకని చెప్పి నేను అక్కడ వీడియో ఏం తీయలేదు, జస్ట్ ఏమేమి పెట్టారని మాత్రం తీసా అంతే. సో ఇంకా రూమ్కి వచ్చేసి ఫైనలీ కొంచెం ఆల్మోస్ట్ 80% ఆరిపోయింది అనమాట, డ్రై అయిపోయింది. సో ఇప్పుడు హీట్ ప్రొటెక్టెంట్ అప్లై చేసేసి డ్రైయర్ పెట్టుకునేస్తే ఇంతటితో అయిపోతుంది. సో హీట్ ప్రొటెక్టెంట్కి ఐఎమ్ యూజింగ్ బీ బ్లెండ్ అనమాట. సో చాలా బాగుంటుంది, చాలా ఇయర్స్గా వాడతాను నేను. సో ఇది అప్లై చేసుకునేసి సో యాక్చువల్లీ టైం ల్యాప్స్లో పెట్టేస్తాను సో దట్ మీకు బోర్ కొట్టదు. గైస్ ఫైనలీ అయిపోయింది. అండ్ యూ కెన్ సీ దట్ న్యాచురల్ బ్లో అవుట్ ఎలా ఉంటుందో అలా సూపర్ గుడ్. మీకు దీన్ని చూస్తేనే డిఫరెన్స్ తెలిసిపోతుంది యాక్చువల్లీ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. యాక్చువల్లీ నా హెయిర్ ఎలా ఉన్నింది అండ్ డ్రై చేసిన తర్వాత బ్లో డ్రై చేసిన తర్వాత హౌ ఇట్ ఈస్ అని చెప్పి యూ కెన్ యాక్చువల్లీ సీ విత్ లెన్స్ అనమాట. అమేజింగ్. అసలు ఈ డ్రైయర్ అద్భుతంగా ఉంటుంది గైస్.
అగారో బ్రాండ్ నుంచి అద్భుతంగా ఉంటుంది. అండ్ ఫైనలీ సీరం, మళ్ళీ ఎంత ఎక్కువసార్లు సీరం అప్లై చేస్తే ఐ థింక్ అంత బెస్ట్ హెయిర్కి. సో సీరం అప్లై చేసేసి దెన్ వీఆర్ డన్ ఫైనల్లీ. చెమట పట్టేసింది గైస్. అది ఎందుకో సీరం అప్లై చేశాక మొత్తం హెయిర్ స్టైల్ కానీ వచ్చి మనం ఏం చేసినా యా కంప్లీట్ అయింది అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట సీరం పెట్టిన తర్వాత. ఐ డోంట్ నో, నాకే అలా అనిపిస్తుందా అందరికీ అలా అనిపిస్తుందా లేదు, బట్ ఐ జస్ట్ ఫీల్ దట్ అనమాట. అండ్ ఇంకా అప్లై చేసిన తర్వాత సాఫ్ట్ అవుతుంది హెయిర్. నాది యాక్చువల్లీ న్యాచురల్ కర్ల్స్ లాగా అనమాట. సో ఒరిజినల్ హెయిరే కొంచెం నాది కర్లీ అని చెప్పలేను కానీ కొంచెం వేవీ అలా ఉంటుంది. సో నాకు ఇట్లా కొంచెం ఉంటే నచ్చుతుంది, కొంచెం స్మూత్గా, అంటే మరీ స్ట్రైట్నింగ్ చేసినట్టు కాదు, బట్ ఇట్లా ఇట్లా యూ కెన్ సీ. యూ కెన్ సీ ఫైనలీ డన్ విత్ హెయిర్ గైస్. మొత్తానికి హెయిర్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ అయిపోయింది. హెడ్ బాత్ చేయాలనుకున్నా చేసేసా, బ్లో డ్రై చేయాలనుకున్నా చేసేసా. అస్సలు ఇంకా ఫ్రెష్గా ఉంది, బట్ నిద్ర కూడా వస్తుంది. సో కొద్దిసేపు యాక్చువల్లీ నాకు కొంచెం వర్క్ ఉంది, బట్ కొద్దిసేపు పడుకొని దాని తర్వాత నేను వర్క్ చేసుకుంటాను అనమాట. నాకు కాలేజ్ రిలేటెడ్ కొంచెం అసైన్మెంట్స్ అట్లా కొంచెం ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్ కొంచెం ఉంది కాబట్టి కొంచెంసేపు పడుకునేసి రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకా వర్క్ స్నాక్స్ తినేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. అండ్ కొంచెం ఎడిటింగ్ వర్క్ ఇదంతా కూడా ఉందన్నమాట. సో కంటిన్యూ చేస్తా, బట్ ప్రస్తుతానికైతే ఒక చిన్న న్యాప్ వేసి ఆ తర్వాత నేను మిమ్మల్ని కలుస్తా. హే క్యూటీస్, మొత్తానికి ఇంకా ఒక చిన్న న్యాప్ తర్వాత ఇంకా మెస్కి వెళ్ళాలన్నమాట. మెస్కి వెళ్ళి స్నాక్స్ తినేసి పానీపూరి కట్టా చేసి మై ఫేవరెట్ తినేసి ఇంకా అట్లా వాకింగ్ చేద్దామని వచ్చా. చాలా చెమట పడుతుంది అసలు, బట్ వాన వచ్చేలా ఉంది. కొంచెం ఇప్పుడుదా డ్రెస్లింగ్ స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా రూమ్కి వెళ్దామని చెప్పి అట్లా వెళ్తా ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకుంటాను, బట్ ఈ క్లైమేట్ చూస్తే తినాలో వద్దని డౌట్ వేస్తుంది. బట్ స్టిల్ ఓకే, కొంచెం వర్షం ఎక్కువ అయ్యేలా ఉంది. నేను రూమ్కి వెళ్ళాక తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా. హే గాయ్స్, అసలు ఎన్నిసార్లు హే గాయ్స్ చెప్తానో నాకే అర్థం అవ్వట్లేదు. ప్రతి క్లిప్పింగ్కి చెప్తా ఉన్నా లిటరలీ. సో ఫైనలీ ఐస్ క్రీమ్ అని ప్లాన్ చేసింది. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి కూడా తినేసా, వీడియో తీయడం మర్చిపోయా. గ్యాప్లో నాకు ఐస్ క్రీమ్ చూసాక వీడియో ఏం గుర్తురాలేదనమాట. బట్ గైస్ వాన దుమ్ము లేపుతుంది గైస్. అస్సలు యూనో మీకు కనిపిస్తుందో లేదో, ఐ డోంట్ నో, దీంతో కనిపించట్లే, బట్ నేను మీకు చూపిస్తా. చల్ల గాలి, అసలు యూనో వాన, లిటరలీ సూపర్. అసలు చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్లీ నా బెడ్రూమ్లో నుంచి ఇదే వ్యూ. నాకు ఇదంతా మా మెస్ అన్నమాట బేసిక్గా, ఇదంతా కింద. సో నాది ఫస్ట్ ఫ్లోర్. సో మీకు కనిపిస్తుందని అనుకుంటా ఉన్నా. కనిపిస్తుందని అనుకుంటా ఉన్నా. జోరుగా పడుతుంది, బట్ ఈ వీడియోలో అయితే జోరుగా పడుతుంది, బట్ వీడియోలో తెలియట్లే. సో ఓకే, విండోస్ తీద్దామని ఉంది గైస్, బట్ ఈ లిజార్డ్స్ ఇది ఏదన్నా వస్తుందని భయం నాకు. లిజార్డ్స్ అంటే చాలా చాలా అసలు
ఫుల్ ఇరిటేషన్ అనమాట. కాబట్టి నేను అస్సలు ఆ పక్క అంటే 2 విండోస్ ఉంటుంది, ఇది మెష్. ఆ పక్క మెయిన్ విండోస్ నేను ఓపెన్ చేసి పెడతాను అనమాట. ఈ మెష్ మాత్రం క్లోజ్ చేస్తా, సో దట్ గాలి అయితే వస్తుంది, బట్ యూనో ఓపెన్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. కానీ ఏం చేద్దాం, నాకు అసలు అది నాది సింగిల్ రూమ్ గైస్. సో ఏదన్నా ఒకటి వచ్చిందంటే కూడా మళ్ళీ ఎక్కడైనా అది వెళ్తుందేమో అదొక టెన్షన్. కాబట్టి రిసార్ట్స్కి అంతా నాట్ అలౌడ్ నా రూమ్లోకి. సో ప్రస్తుతానికి ఇంకా అన్ని పనులు అయిపోయాయి, ఏం పనులు లేవు. బేసిక్గా బట్టలు ఐరన్ చేసుకొద్దాం అనుకున్నా, అవ్వలే. నేను లేచిందే 5 o'clock అలా లేచి ఇంక వెళ్ళి మెస్కి వెళ్ళి స్నాక్స్ తినేసి తర్వాత ఇంక అట్లా యాజ్ ఆల్ నో అట్లా వాకింగ్కి వెళ్ళేసి వచ్చా. ఇంక వర్షం పట్టదని చెప్పి వచ్చేసా అనమాట, లేదంటే ఇంకొంతసేపు ఉండేదాన్ని. సో వచ్చేసా. సరే ఇంకా కొంచెం ఎలానో వర్క్ ఉంది కదా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అయింది వర్షము, అందుకే నేను మీకు చూపిద్దామని చెప్పి వచ్చా. చాలా చల్లగా ఉంది. యాక్చువల్లీ నిన్న కూడా చాలా వర్షం పడింది. నిన్నైతే మరీ ఆ సౌండ్స్, వర్షము దుమ్ము దులిపింది అనమాట. ఇట్స్ ఓకే, పడాలి వాన. యాక్చువల్లీ నేను అసలు చాలా వేడిగా, సమ్మర్ ఇంకా అసలు స్టార్ట్ అవ్వలేదు సరిగా, బట్ అస్సలు వేడి తట్టుకోలేకపోతున్నాము. ఇంట్లో అంటే ఏసీ వేసుకొని పనుకుని ఉంటాము, బట్ ఈ హాస్టల్లో ఇంకా నేను నాన్ ఏసీ తీసుకున్నా. నాకు యాక్చువల్లీ మైగ్రేన్ ఉంది, సో దానివల్ల నేను నాన్ ఏసీయే తీసుకున్నాను అనమాట, ఏసీ తీసుకోలేదు. సో గైస్ ఫస్ట్ వ్లాగ్ ఎలా వస్తుందో నాకు తెలియదు. యాక్చువల్లీ నేను మైక్ యూస్ చేయలేదు. మైక్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ప్రతి చోట మైక్ యూస్ చేయలేము కాబట్టి అది కొంచెం డిఫరెన్స్ తెలుస్తా అట్లా ఇట్లా ఉందన్నమాట. నేను ట్రై చేసా, సో మైక్ లేకుండానే ట్రై చేద్దాం ఫస్ట్ వ్లాగ్ ఎలా అయితే అలా అయింది అని చెప్పేసి నేను మైక్ లేకుండానే చేస్తాను అనమాట. ఇట్స్ ఓకే, ఈ వ్లాగ్ అట్లా అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా మనకి వెళ్ళి ఇంకా అట్లా వర్క్ చేసుకుంటూ, యాక్చువల్లీ నా రూమ్ అదంతా నేను నెక్స్ట్ బ్లాగ్స్లో వీడియోస్లో చెప్తా నా రూమ్ ఏంటి యూనో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ప్రస్తుతానికి ఏం లేదు గైస్, జస్ట్ అట్లా యాక్చువల్లీ మై హెయిర్ ఈస్ హెయిరింగ్ గైస్. ఇవాళ ఏం ప్లాన్స్ లేదు కదా, ఈరోజు హెయిర్ అస్సలు ఇంకా చెలరైపోతుంది. ఏ రోజైనా ప్లాన్స్ ఉంది అన్నప్పుడు మాత్రం చెడ దబ్బుతుంది. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం. ఓకే, సో వాన తగ్గిపోయింది గైస్. పడవచ్చు కదా, ఎందుకు కొద్దిసేపు అట్లా వచ్చిపోమా మెరుపు తీగ అని చెప్పి వచ్చి వెళ్ళిపోతుంది వాన. ఏంటో అర్థమే కాదు. నేను బాగా పడుతుందని చెప్పేసి రూమ్కి వచ్చా, బట్ ఇట్స్ ఓకే. మళ్ళీ పడుతుందేమో డౌట్ వేస్తుంది, ఎందుకంటే క్లైమేట్ అలానే ఉంది, చాలా యూనో ఎక్కువ వాన పడేలాగానే ఉందన్నమాట క్లైమేట్. ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం అనమాట. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్, డూ లైక్, షేర్, కమెంట్ and click on the bell icon. So thanks for watching, thank you so much. Stay tuned for the next updates.